నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వందే మాతరం పాడిన చిన్నారి గిటార్ను బహుమతిగా ఇచ్చిన అమిత్ షా. తెలుగు రాష్ట్రాల్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, నివాళులర్పించిన మంత్రులు, నాయకులు. అపోలో ఆసుపత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్, డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైన ఆస్కార్ విజేత. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన. డీటెయిల్స్ చూస్తే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో 7 ఏళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దు హోమీ వందే మాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్ను బహుమతిగా ఇచ్చారు. భారతదేశంపై ప్రేమ మనల్ని ఏకం చేసింది. నేడు అద్భుతమైన చిన్నారి ఎస్తేర్ వందే మాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది. 7 ఏళ్ల చిన్నారికి భారత మాతపై ఉన్న తన ప్రేమ పాటలో కనిపించింది అని అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ పాటను, ఆ వీడియోను ఆయన పంచుకున్నారు. ఎస్తే 2020లో మా తుజే సలాం పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను అందుకుంది. कुमार चाहे तेरे जैसा कोई नहीं, मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यार ही माँ तुझे सलाम. कुमार चाहे तेरे जैसा कोई नहीं, मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत प्यार है. రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ ఉప్పువాగు వద్ద లారీని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ ఉప్పువాగు వద్ద లారీని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఏపీలో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. మండే ఎండలతో అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండ తీవ్రతకు పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిమ్మాయిపాలెంలోనూ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2వ వారానికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఇప్పటి వరకు చెప్పింది ఇంటర్వెల్ మాత్రమే. మిగతా సినిమా తర్వాత చూపిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మామనూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రకటించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆయన విమర్శించారు. 10 ఏళ్లలో కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, వారు చేసిన అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 1,53,000 కోట్లు చెల్లించిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో కూలిపోయిందని, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం, ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సోదరులు అందరితో కలిసి ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని, ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. పోరాటం అనేటువంటిది ప్రతి ఒక్కరిని చేసేటువంటి పరిస్థితులు ఉన్నా దానిలో ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు అమరజీవిగా వాసికెక్కి ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునేటువంటి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించడం, నెల్లూరు జిల్లాతో ఉన్నటువంటి ఆయన అనుబంధ సంబంధాల దృష్ట్యా నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టాలనేటువంటి ప్రధానంగా ప్రజలు, ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన కోరిక. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా దానిని ఎక్కడా కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు లేవు. దాన్ని ఒప్పుకొని పేరు పెట్టడానికి అనేక రకాలైనటువంటి రాజకీయ కారణాలు చూపించి తప్పించుకున్నారు తప్ప ఎవరు పనిచేయలేదు. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే చిత్తశుద్ధితో నెల్లూరు జిల్లాకి ఆయన చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి సేవల్ని, స్ఫూర్తిని కొనసాగించాలి, వాటిని ప్రజలు నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవాలనేటువంటి సదుద్దేశంతో నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నాడు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఏఆర్ రెహమాన్ కోలుకున్నారని, ఆయన డిశ్చార్జ్ చేశామని చెన్నై అపోలో వైద్యులు ప్రకటించారు. అపోలో మేనేజ్మెంట్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన ఏఆర్ రెహమాన్ ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న రెహమాన్ను అపోలో స్పెషలిస్టులు వైద్య బృందం పరీక్షించింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, డిహైడ్రేషన్ కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని తేల్చింది. చికిత్స తర్వాత రెహమాన్ కోలుకున్నారని, ఆయన డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రభుత్వ వైఖరి మీద చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మీరా చోప్రా ఎక్స్ వేదికగా అభినందించారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హిందీ భాషను అడ్డుకుంటున్న తీరుపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు. రూపీ సింబల్ను సైతం రద్దు చేసి కొత్తది ప్రవేశపెట్టుకున్న స్టాలిన్ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ దమ్మున నాయకుడిని ప్రశంసించింది. కేవలం గట్స్ మాత్రమే కాదు, తెలివి, బుద్ధి, జ్ఞానం ఉన్న నాయకుడు అంటూ తెగ పొగిడేస్తుంది. ప్రస్తుతం మీరా చోప్రా ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే ఫెయిల్డ్ సీఎంగా అవ్వడం ఒక అన్నగా తనకు చాలా బాధేస్తుందని కేఏ పాల్ తెలిపారు. తను వరంగల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలని మద్దతిస్తే రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాడని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి దాచుకుని రాహుల్ గాంధీకి మూటలు ఎందుకు మోస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, ఇప్పుడే న్యూస్లో చూశాను, ఈరోజు నువ్వు మీడియా రిపోర్టర్స్ని అటాక్ చేయడం, అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. ఇప్పుడు మార్చి 15
కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు అమీర్పేటలో. మాకు ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం. 1,20,00,000 మంది హైదరాబాద్ మాకు ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం. 1,20,00,000 మంది హైదరాబాద్ సికింద్రాబాద్లో, 4 కోట్ల మంది తెలంగాణలో మంచి లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్ మే జూన్లో ఎలాగుంటాయి? ఒక్కసారి ఆలోచించు. ముఖ్యమంత్రి అవడం అంటే సమిట్ పెడతాను, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే. మరి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిట్ నువ్వు పెడితే ఎవరు వస్తా? ఒకసారి అర్థం చేసుకో, దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు. నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను? రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నావు. అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూటలు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడమేనా, లేదా ప్రజల మీద ధ్యానం ఉందా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మంచినీళ్ళు లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు. 15 నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, శాంతి దూతగా, నీ అడ్వైజర్గా నాకెంత బాధేస్తుంది. కనుక ఈ వీడియో చేస్తున్నాను. రేవంత్ రెడ్డిని రీచ్ అయినంత వరకు ప్రతి మీడియా వారు, ప్రతి యూట్యూబర్స్ దీన్ని షేర్ చేయండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం. రేవంత్ రెడ్డి తమ్ముడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం మున్సిపల్ కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్లో చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామవరపు కోట శాఖ గ్రంథాలయంలో పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, సాహిత్య ప్రియులు, సామాజిక సేవా కార్యకర్తలు, ఏలూరు జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ టీవీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మద్రాస్ రెసిడెన్సీ నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని టీవీఎస్ రాజు తెలిపారు. ఒకనాడు స్వాతంత్ర్యం కోసం, ఆ తర్వాత స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం అవతరించడం కోసం మహోన్నత కృషి చేసిన పొట్టి శ్రీరాముల ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక రాజధాని కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని సుదీర్ఘకాలం పోరాటం చేసి 58 రోజులు నిరవధిక నిరాహారం చేసి ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్రం, మన స్వరాష్ట్రం సాధించినటువంటి మహానీయుడు పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మన ఆ మహానీయుడు శాఖ ఫలితంగానే ఇవాళ మనం ప్రత్యేకమైన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని మన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆ మహానీయుడు మరి గుండె గెరవక ఎలాంటి అనేకమైనటువంటి వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన వాడైనప్పటికీ, వైశ్య వర్గాలకు చెందినప్పటికీ అటువంటిది ఏం లేకుండా స్వాతంత్రం, ఆ తర్వాత స్వరాష్ట్రం, ఈ రెండింటిలోనూ ఒకనాడు స్వతంత్రోద్యమంలో పోరాడాడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరం వెనుకుండే మనకు స్వతంత్రంతో పాటు స్వరాష్ట్రం కూడా కావాలని, మరి స్వరాష్ట్రం కోసం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడడం కోసం ఆంధ్రులంతా, తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆందోళన చేసే ఫలితంగా మనకి ఆనాడే స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినటువంటి మహానీయుల యొక్క జన్మదినాన్ని ఈరోజు పల్లె నుండి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ జరుపుకుంటున్నారు. ఒకవేళ మన తెలుగువాడు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనది అయినప్పటికీ ఆయన్ని యావత్ భారతదేశంలో కూడా గుర్తించి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మనమంతా ఆయనకి వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. ఈరోజు బీహార్ మాజీ మంత్రి ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఆదేశంతో హోలీ రోజున డ్యాన్స్ చేసిన పోలీసుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్యాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతానన్న తేజ్ ప్రతాప్ బెదిరింపుతో ఆ పోలీసు డ్యాన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ను సెక్యూరిటీ గార్డు బాధ్యతల నుంచి తప్పించారు. కాగా తేజ్ ప్రతాప్ భద్రత కోసం ఆయన స్థానంలో మరో పోలీస్ కానిస్టేబుల్ నియమిస్తామని ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ సెక్యూరిటీ గార్డుగా నియమించిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ యూనిఫామ్లో డ్యాన్స్ చేసినందుకు తక్షణమే పోలీస్ లైన్లకు పంపడం జరిగింది. కుమార్ స్థానంలో ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం మరో కానిస్టేబుల్ నియమిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
పేర్కొంది. सिपाही दीपक एक गाना बजाएंगे उसमें तुमको ठुमका लगाना ठीक है। बुरा मत मानो होली है, आज नहीं ठुमका लगाओगे तो सस्पेंड कर दिए जाओगे। बुरा मत मानो होली है। बाबा हरिहर सोनापुरा में होली खेल। और अभी सुनिए सिपाही दीपक बुरा मत मानो होली है, आज नहीं ठुमका लगाओगे तो सस्पेंड कर दिए जाओगे। बुरा मत मानो। ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.